న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. హలో వంజి గారు. హాయ్ అండి. హాయ్. వంజి గారు, ఫేస్ మీద ఎలా ఉంటదంటే కొంచెం ఓపెన్‌గా కనిపించినట్టుగా హోల్స్‌గా అది ఓపెన్ పోర్స్. ఓపెన్ పోర్స్‌లా అట్లా కనిపిస్తూ ఉంటుందండి. అది ఎక్కువగా మేకప్ వేసుకునే వాళ్ళకి ఉంటుంది, చూస్తూ ఉంటాము. నార్మల్‌గా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకైనా సరే, నార్మల్ పర్సన్స్ కూడా ఎక్కువ కనిపిస్తా ఉంటాయండి. అవును. 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 దాన్ని ఎట్లా మనం క్లోజ్ చేసుకోవటం ఎట్లా? ఓకే. అసలు ఛాన్స్ ఉందా? ఉందండి. చక్కగా అన్నిటికి ఆప్షన్స్ ఉంటాయి మనకి. అండ్ ప్లస్ ఇంట్లోనే ఉంటాయి. యెస్. వాటి కోసం ఎక్కువగా బయటికెళ్ళడం ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్‌గా. కానీ వనజ నార్మల్‌గా గారి స్పెషాలిటీనే అది కదా! అదే. అన్ని హోమ్ రెమెడీస్ అన్నీ చెప్తారు హోమే. కూల్‌గా. ఇంట్లోనే చేసుకోవాలి చక్కగా. అయితే ఓపెన్ పోర్స్ అన్నది అందరికీ ఉంటాయండి. ఇంక్లూడింగ్ చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. దాని నుంచే మన ఆయిల్ సెక్రీషన్స్ గానీ, స్వెట్ గానీ రావాలి కాబట్టి అవి అందరి స్కిన్ మీద చిన్న చిన్న అవి ఉంటాయన్నమాట. బాగా దగ్గరగా చూస్తే ఆ! మనం ఎవరైనా డెర్మటాలజిస్ట్ గానీ, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ ఎళ్తే చూస్తారు. అవును. అయితే ఈ స్కిన్ ఫస్ట్ ఎవరి దగ్గరికైనా ఎళ్తే మనల్ని ఫస్ట్ భయపెట్టిస్తారు. ఓకే. మీ స్కిన్ అయిపోయింది. ఇంకా వెడల్పయిపోతుంది. కన్నాలు పడిపోతున్నాయి. ఇంకా అది ఇది అనగానే మనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తది. ఓకే. అవునవును. బట్ దిస్ ఈస్ కామన్ అనమాట. ఫస్ట్ అలా ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ బోల్డ్ అని ఉంటాయండి. అంటే నేను ఏ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడొద్దు. బట్ ఏంటంటే మనకంటూ ఒక అవగాహన ఉండాలి. మన బాడీ మీద. జుట్టు గానివ్వండి, స్కిన్ వాటెవర్ ఇట్ ఈస్. మనకు తెలవాలి. కొంచెం అవగాహనతోటి ఎళ్ళాలి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా, షాపింగ్ చేసినా, మన స్కిన్ మనం ఓన్‌గా అనాలిసిస్ చేసుకోవాలన్నా, ఆ పోర్స్ అందరికీ ఉంటాయి. చంటి పిల్లలకి కూడా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతదంటే అవి ఎక్కువ పెద్దగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీ ప్రాబ్లమ్ ఫస్ట్ మన ఇంటేక్. లోపల తిన్న తర్వాతే మీరు బయట నుంచి ఎన్ని ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ బయట నుంచి చేసేవన్నీ అవి యాడ్ ఆన్స్ అనమాట. ఓకే. యాడ్ ఆన్స్ అవి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మన లోపల ఎందుకు ఇంటేక్. ఆ ప్రాబ్లమ్ వచ్చింది అని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవడం ఒకటి సజెస్టెడ్. హ్మ్. ఎంత మంచి ఫుడ్ మీ లోపలికెళ్తుంది అది. ఓకే. సో, సి విటమిన్స్ ఇవన్నీ మనం ఎంతగా తింటున్నాము. ఓకే. దాని తర్వాత మీ రొటీన్ ఎట్లా ఉంది? మీ ఎక్స్‌పోజర్స్ గానీ, అండ్ మీరెంత ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉన్నది. మీరెంత ఫ్రీక్వెంట్‌గా ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. ఆయిల్ స్కిన్ ఉన్నోళ్ళు అట్‌లీస్ట్ ఒక 3, 4 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి. పోర్స్ ఎక్కువైపోతున్నారు అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నది బాడీలో అని ఒక ఇండికేషన్ అది. అందుకే అంటారు ఆకుకూర తింటే ఎక్కువగా ఆకుకూర తింటే అవును. ఏమవుతుందంటే ఈ స్కిన్‌లో ఏదైతే పోర్స్ ఉన్నాయో అవి రాకుండా అవి పెద్దగా అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తది. సో, మన ఇంటేక్‌లో ఎక్కువగా ఆకుకూర తీసుకోవడం. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. అండ్ దాని తర్వాత మనం బయటికెళ్ళి వచ్చిన తర్వాత మేకప్ వేసుకున్నా, లేకపోతే పొల్యూషన్‌లో ఎళ్లి వచ్చిన తర్వాత ఎన్ని పనులు అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ చేసుకోవాల్సింది మనం ఫేస్‌ని క్లీనింగ్. ఫేస్ క్లీనింగ్ చేసుకోవాలి. ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నాం, ఏం వాడుతున్నాం ఆ క్లీనింగ్‌కి. కెమికల్స్ కాకుండా ఇంట్లోనే మనకి ఎన్ని ఆప్షన్స్ వేప పేస్ట్ ఉన్నది. పసుపు ఉన్నది. పసుపు వాటర్‌లో ఏసి దాంతో ఫేస్ వాష్ చేసుకుంటే అట్‌లీస్ట్ ఫస్ట్ క్లీన్ ఏమవుతాయంటే ఏదైనా బాక్టీరియా అలాంటివి ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయన్నమాట. ఇట్లా పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు రెగ్యులర్‌గా ఎక్కువగా ఆయిల్ సెక్రీషన్స్ అవుతున్నాయి. స్వెట్ ఎక్కువగా వచ్చి ఇలా పెద్దగా కన్నాలు కన్నాలు పడిపోయింది మొహం అంతా. దగ్గరగా చూస్తే ఇబ్బంది అనిపిస్తది. దాని మీద ఎక్కువగా మనం అదే పనిగా అవి ఇవి పెట్టి గాని కవర్ చేస్తారు కదా! సో, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ మేకప్ అంతా తీసేసిన తర్వాత మేకప్ వేసినా, వేసుకోకపోయినా మీరు ఫస్ట్ రాగానే ఫస్ట్ రోజ్ వాటర్ స్ప్రే చేసేసుకోవడమే. రోజ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అండి. ఫస్ట్ రొటీన్ అనమాట. ఎవరికైతే ఎక్కువగా ఈ పోర్స్ ఉన్నాయో వాళ్ళు చేసుకోవాల్సింది. రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని ఫస్ట్ క్లీన్ చేసేసుకోవడం. ఓ మంచి మెత్తటి క్లాత్ కాటన్ తీసుకొని క్లాత్. కాటన్ క్లాత్ కాటన్ కంటే కూడా కాటన్ క్లాత్ మనకి మెత్తటి దొరుకుతాయి కదా! మస్లిన్ అవును. క్లాత్స్ అట్లాంటి దాంతోటి ఫస్ట్ క్లీన్ చేసేసుకోవడం. ఓకే. చేసేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే చక్కగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో పసుపు, వేపాకులేసి ఫేస్ వాష్. అది రెగ్యులర్. అదొక రొటీన్ నంబర్ 1 అనమాట ఫస్ట్. అప్పుడేమవుతదంటే పెద్దగా పోర్స్ ఉండి మీ ఫేస్‌లో ఏదైనా పొల్యూషన్ గానీ, బాక్టీరియా గానీ ఉండిపోతే దీనివల్ల అది ఫస్ట్ వెళ్ళిపోతదనమాట. ఓకే. పోర్స్‌లో నుంచి వెళ్ళే ఇవి కూడా మనకున్నాయండి. పొల్యూషన్ వల్ల ఇక్కడి వరకే ఆగిపోదు కదా! హ్మ్. అంత పోర్స్ ఉన్నాయంటే లోపలికి కూడా అందుకే మనం ఆయిల్ మసాజెస్ చేస్తే కూడా స్కిన్ బయటకి, స్కిన్ లోపలికి కూడా హెల్త్ అది. అవును. ఓకే. అది ఒకటి హ్మ్. బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. ఓకే. అండ్ మీరేం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఏం చూస్ చేసుకుంటున్నారు అదొకటి. సో, ఈ పోర్స్ నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు ఇదొక చిన్న రొటీన్. నెక్స్ట్ మనం చేయాల్సిందేంటంటే మనకి ఈజీగా దొరికేది ఆ! ముల్తానీ మిట్టి. హ్మ్. అది. ఓకే. అది ఆయుర్వేదిక్. అవును. కంప్లీట్‌లీ జీరో కెమికల్. అదొకటి ఎప్పుడు ఇంట్లో అలా స్టాక్ ఉంచుకోవడమే అది.
అదేం చేస్తారంటే చిన్నది తీసుకొని దాంట్లో టొమాటో జ్యూస్ వేయాలి. టొమాటో జ్యూస్ వేసి చక్కగా అదొక పేస్ట్ లాగా తయారు చేసి ఫస్ట్ ఫేస్ అంతా ఇప్పుడు మనం చెప్పిన వేప ఆకులు, పసుపు, కొన్ని వేపాకులు 4-5 వేపాకులు, కాస్త పసుపు ఒక మగ్గులో గోరువెచ్చటి వాటర్లో వేసేసి ఫేస్ వాష్ చేసుకొని డ్యాప్ చక్కగా తుడిచేసుకొని ఈ పేస్ట్ ఏదైతే తయారు చేస్తామో ఆ పేస్ట్ని చక్కగా ఫేస్కి పెట్టేసుకోవాలి. పెట్టి కాసేపు మసాజ్ చేసేసేయండి. ముల్తానీ మిట్టికి ఒక ఇదేంటంటే ఆయిల్ని చక్కగా పీల్చేస్తుంది, అబ్జార్బ్ చేసేస్తుంది. ఈ పోర్స్ వచ్చి ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ పోర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది టొమాటో జ్యూస్ ప్లస్ ముల్తానీ మిట్టి పోర్స్ ఇవి క్లోజ్ చేస్తుందండి. మెల్లిమెల్లిగా స్లోలీ, అంటే ఇంటేక్ కూడా యాజ్ ఐ సెడ్ ఇంటేక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. Okay. సో ఫస్ట్ ఇంటేక్ కూడా చాలా అవసరం అండి. ఏదన్నా కానీ ఎక్స్టర్నల్ 50% అయితే ఇంటర్నల్గా మనకి వెళ్ళేది కూడా అంతే. 50%. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంత మంచి ఫుడ్ తింటే అంత హెల్తీగా మన స్కిన్, హెయిర్ అన్నీ ఉంటాయి కాబట్టి అవునవును. నా ఫస్ట్ ఓట్ ఫర్ ఫుడ్, సెకండ్ ఫర్ ఇవన్నీ హోమ్ రెమెడీస్. ఓకే, వేదిక్ న్యూట్రిషనిస్ట్ కదా మీరు. దట్స్ వై. ఎస్, అది పెట్టుకొని ఒక 10-15 minutes వీక్లీ 3 times ఇది చేయొచ్చు. ఓకే. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా దీంతో పాటు ఒక ప్యాక్ తయారు చేసుకోండి. మనకి ఇవి దొరుకుతాయి చూడండి, రైస్లోనే రకరకాలు ఉంటాయన్నమాట. అయితే ఈ నేను చెప్పే ప్యాక్ ఏ రైస్ అన్నా వాడచ్చు. బెస్ట్ రైస్ మనకి జాస్మిన్ రైస్ అని దొరుకుతుంది. అది లాంగ్ గ్రెయిన్ ఉంటుంది అన్నమాట. మన బిర్యానీ రైస్ లాగానే, బిర్యానీ కంటే కొంచెం ఇంకా పొడుగ్గా ఉంటుంది జాస్మిన్ రైస్. ఆ రైస్లో ఉండే క్వాలిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా దొరుకుతుంది, దొరకదు అనే ఆప్షన్ లేదు, దొరుకుతుంది. మన స్కిన్ కేర్ కోసం ఆ ఒక్కటి తెచ్చి పెట్టుకోండి. దాంతో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్ గ్రోత్కి, వాటికి ఆ వాటర్ తోటి అవి. సో బట్ ఈ స్కిన్ కేర్కి మాత్రం అది తెచ్చి ఆ పౌడర్ చేసి పెట్టుకోవడమే. రైస్ని పౌడర్ చేసుకోమంటారా? రైస్ పౌడర్ చేసేసి జాస్మిన్ రైస్ ప్రిఫరబుల్లీ, లేదు సెకండ్ ఆప్షన్ బిర్యానీ బాస్మతి రైస్, థర్డ్ నార్మల్ మనం వాడే సోనా మసూరి, ఓకే. ఫస్ట్ ఆప్షన్ జాస్మిన్ రైస్. ఆ జాస్మిన్ రైస్ తెచ్చి పౌడర్ చేసుకొని పెట్టుకొని, ఎవరికైతే ఈ పోర్స్ ప్రాబ్లం ఉందో, కొంతమందికి ఒళ్ళంతా జిడ్డుగా ఉంటుంది, ఎక్కువగా ఆయిల్ ఉంటుంది కదా, ట్యాన్ చేసుకోవడానికి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తొందరగా ట్యాన్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. బాగా ఎక్కువ నల్లగా ఎక్కడైతే ఓపెన్గా ఉన్నదో అంతా నలుపు అయిపోతుంది వాళ్ళకి. సో ఈ ప్యాక్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన ముల్తానీ మిట్టిది కూడా బాడీ అంతా చేయొచ్చు. ఓకే, ఈ రైస్ నేను చేస్తానంటే ఒక స్పూన్ రైస్ తీసుకొని అందులో పెరుగు కలిపేసి ఇది ఫేస్ ప్యాక్, అంతే. జస్ట్ ఫేస్ ప్యాక్ అంతే, ఓకే. ఇంకేం వద్దు. ఇది కూడా మైల్డ్గా కొంచెం అట్లా రబ్ చేసి వదిలేయాలి. ఓకే, కానీ ఆ బియ్యం పిండిని మాత్రం కొంచెం ఫైన్గా చేసుకోవాలి. ఓకే, ఎంతసేపు ఉంచుకోవాలండి? 10-15 minutes అండి. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళు, ముందు ప్రాసెస్కి గోరువెచ్చని నీళ్ళే, దీనికి గోరువెచ్చని నీళ్ళే, వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ అది పెట్టి ఒక 15 minutes ఉన్న, దాని తర్వాత ఈ ప్యాక్ వేసేసుకోవడమే. ఇది ఇట్లా చేస్తూ మీరు రెగ్యులర్గా మీ ఇంటేక్, మీ వాటర్ ఇంటేక్, మీ ఫుడ్ ఇంటేక్, ఆకుకూరలు, మీరు తినే వాటిలో కూరగాయలు, రెగ్యులర్గా జ్యూసెస్ అవన్నీ తాగుతూ ఈ ప్యాక్ ఇదంతా, ఇది సింపుల్ ప్యాక్ యాక్చువల్లీ, వెరీ వెరీ ఈజీ, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే గ్రాడ్యువల్గా మీకు ఆ పోర్స్ ఏవైతే అయినా అవి డిక్రీజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్. ఎవరైనా యూస్ చేయొచ్చండి, ఎవరైనా యూస్ విమెన్ ఎవరైనా. అసలు సేఫ్ కదా ఇది, 100% సేఫ్ కదండి. మెన్ ఫేస్ వాష్ లో పసుపు వేయకుండా కాస్త వేపాకులు ఒక్కటే వేస్తే చాలు. అంటే కొంచెం పసుపుతో ఏం అయిపోదండి యాక్చువల్గా. చాలా మంది పసుపు వేస్తే జుట్టు ఊడిపోతుంది అంటారు, అట్లా ఏం లేదు. కాస్త చిటికడు పసుపుకి ఏం అవ్వదు. ఎనీబడి ఎవరైనా వాడచ్చు, ఇంకా యంగ్స్టర్స్ కూడా. అది ఓకే. అండ్ ఈ ప్యాక్స్ రెండు వెరీ సేఫ్, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో అట్లా చేస్తే మన ఆయిల్ ఏదైతే ఉందో బాడీలో ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసేసి స్కిన్ని ఫ్లాలెస్గా ఉంటుంది. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్నా కూడా, ఇప్పుడు స్కిన్ లో టైప్స్ ఉంటాయి కదా, స్కిన్ నార్మల్ స్కిన్, మనకి ఇప్పుడు మనం స్పెషల్లీ పోర్స్ గురించి మాట్లాడుతున్నాం. పోర్స్ పెద్దగా ఉన్నాయంటే దాని ఇండికేషన్ మీద ఆయిల్ స్కిన్, ఆయిల్ స్కిన్, మీద ఆయిల్ స్కిన్నే కాబట్టి. అండ్ ఇది బ్లాక్ హెడ్స్ కూడా కదా, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వస్తాయి కదా. ఇది అన్నిటికీ ఇప్పుడు మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో, ఈ ప్యాక్ కానీ ఈ మాస్క్ కానీ, బోత్ ఫర్ ఆయిల్ స్కిన్, ఫర్ పోర్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇవన్నిటికీ ఒకటే రెమెడీ అనమాట. బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది ఇది. సూపర్ అండి. రైట్, మంచిగా. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.